మీరు ఇతరులకి ఏదైనా సహాయం చేస్తే రిటర్న్ ఎక్స్‌పెక్టేషన్ ఉండకూడదండి అస్సల. అంటే ఈరోజు నేనేదో సహాయం చేశాను. తను నాకు ఒక మంచి విధేయుడుగా ఉండాలి. నేనేం చెప్తే అది వినాలి. లేదంటే ఏదో ఒక రోజు అతను కూడా నాకు మళ్ళీ అదే సహాయం రిటర్న్ చెయ్యాలి. అది ఫేవర్ చెయ్యాలి. ఒకవేళ ఆ సమయం వచ్చినప్పుడు మళ్ళీ నేను ఫేవర్ అడిగితే అతను చేయలేదనుకోండి. ఏదైనా సహాయం అడిగితే అతను చేయలేకపోయాడనుకోండి. ఎమోషనల్ అయిపోవడము. ఆ టైంలో నేను నీకింత హెల్ప్ చేశాను. ఈరోజు నా గురించి ఇంత చేయలేవా? అని మనకు మనం బాధపడిపోవడము. ఇది ఇది స్లేవ్ లక్షణాలు. ఇది బానిస లక్షణాలు. ఇవి రాజు లక్షణాలు కాదు. రాజు పట్టించుకోడు. రాజు ఎవరికైనా సహాయం చేశాడు అంటే తిరిగి మళ్ళీ సహాయాన్ని ఎక్స్‌పెక్ట్ చెయ్యడు. ఎప్పుడైతే ఏ రోజైతే మనం ఒక వ్యక్తికి హెల్ప్ చేసి ఎ రిటర్న్ ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకున్నామో అదే రోజు మన చెయ్యి కిందకి వెళ్ళిపోయినట్టే. ఇలా ఉండదు. కిందకి వెళ్ళిపోయినట్టే. ఎందుకంటే అదే రోజు మన తల వంచేసినట్టే. అదే రోజు మనం ఆ బానిస లక్షణాలను ప్రదర్శిస్తున్నట్లే. ఆ స్లేవరీ మైండ్ సెట్ ఏదైతే ఉందో ఆ మైండ్ సెట్‌లో ఒకటేంటంటే ఎప్పుడు సమాజం నుండి ఏదో విధమైన ఎక్స్‌పెక్టేషన్ కలిగి ఉంటాడు మనిషి.